రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ నేతలు రైతులను కలిసి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ గురుజాల శ్రీధర్ మాట్లాడారు. ఐకేపీ కేంద్రంలో రైతులు పోసిన వడ్లు 15 నుండి 20 రోజులుగా నిల్వ ఉండిపోయాయని, లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆవేదన చెందారు. రైస్ మిల్లర్లు తరుగు పేరిట బస్తాకు 3 నుండి 4 కిలోల వరకు కోత విధిస్తూ రైతుల్ని నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి లారీల సమస్యను పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులను కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ రైతుల ముచ్చట్లనే రైతులు మాట్లాడుతున్నది ఈ వడ్ల కుప్పలు పోసి దాదాపు 15-20 రోజులు కావస్తున్నప్పటికీ ఉంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పుకుంటారు. కాబట్టి ఇలా రైస్ మిల్ యాజమాన్యం 5 కిలోల దానిక దాదాపు దోపిడీ జరుగుతుంటే ఎన్ని క్వింటాలకి ఎంత దోపిడీ అవుతున్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. బేస్ షరతుగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బేస్ షరతుగా ఈ జిల్లా లోపల ఉన్నటువంటి లారీలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి వెంటనే లోడ్ చేపిస్తే రైతుల సమస్యలు రైతుల బాధలను తీర్చినట్టు అవుతారని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన కలెక్టర్ అధికార యంత్రాంగానికి గౌరవనీయులు ఎమ్మెల్యే చొప్పదండి మేడిపల్లి సత్యం గారికి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది.